మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. పాడుతా తీయగా చల్లగా Ladies and gentlemen, welcome to Paduta Tega Season 25 Silver Jubilee Series. జడ్జెస్ మీ అందరికీ ధన్యవాదాలు మరొక పర్యాయం తెలుపుకుంటున్నాను. ఈ సీజన్లో మీరు ఇలా కలవటం, పాడుతా తీయగాని సెలబ్రేట్ చేసుకోవడం నిజంగా నాకు చాలా గర్వంగా ఉన్నది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దిస్. మొదటి స్థానం గెలుచుకున్న విజేతకి 20 లక్షలను, రెండో స్థానం గెలుచుకున్న విజేతకి 5 లక్షల రూపాయలు బహుమతిగా అందజేయనున్నారు. నిన్నటి ఎపిసోడ్లో 6గురిని మీకు పరిచయం చేశాను, వాళ్ళు పర్ఫామ్ చేశారు. ఇంకా ఇవాల్టి ఎపిసోడ్లో ఏమాత్రం ఆలస్యం లేకుండా మిగిలిన కంటెస్టెంట్స్ మనం మీకు పరిచయం చేయబోతున్నాను. ఇవాల్టి ఎపిసోడ్లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఏవి చూసేద్దాం. ఏవి ప్లీజ్. హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ సింగర్ రేణుకుమార్. ఇవాళ నేను మీ ముందుకు ఎందుకు వచ్చానంటే, నా మొదటి ప్రయాణం ఎక్కడైతే స్టార్ట్ అయిందో నేను మళ్ళీ అక్కడికి వచ్చాను. 2017 పాడుతా తీయగా నా మొదటి అడుగు బాలుగారి దగ్గర నుంచి స్టార్ట్ అయింది. నేను అక్కడ షోలో స్టార్ట్ అయినప్పుడు ఎలా పాడాలి ఏంటి అన్నది నాకు ఒక్క ముక్క తెలియదు. నాకు సంబంధించిన వరకు పాడుతా తీయగా ఒక మ్యూజిక్ స్కూల్ అనమాట. ఎందుకంటే ప్రతి ఒక్క విషయం ఒక చిన్న మైన్యూట్తో సహా మొత్తం నేర్పించడం అన్నది నాకు చాలా హెల్ప్ అయింది. ఎందుకంటే 2017 తర్వాత ఏవైతే పాడానో వాటిలో నాకు చాలా హెల్ప్ అయింది. నాకు చాలా చాలా స్పెషల్ పాడుతా తీయగా. సో ఇప్పుడు మళ్ళీ మీ ముందుకు నేను ఎందుకు వచ్చానంటే, పాడుతా తీయగా సిల్వర్ జూబ్లీలో పాడడం నాకు చాలా సంతోషంగా ఉంది. సార్, మీ అందరి అనుమతితో నేను ఒక చిన్న డైలాగ్ చెప్దాం అనుకుంటున్నాను సార్. సార్, ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక మీదట ఒక లెక్క. పాడుతా తీయగా సిల్వర్ జూబ్లీ స్టార్ట్ అయిందని చెప్పండి. కింగ్ కీరవాణి గారు, చురుకైన చరణ్ సార్, మైలీ సునీత మ్యామ్, అండ్ అలాగే చాకు లాంటి చంద్రబోస్ గారు, అలాగే మా స్టార్ సింగర్స్ అందరూ రెడీగా ఉన్నారని చెప్పండి. గుర్తు పెట్టుకోండి, ఈటీవీ పాడుతా తీయగా సిల్వర్ జూబ్లీ ఈ సీజన్ మీకు చాన్నాళ్ళు యాదుకుంటది. ఎందుకో తెలుసా, రెచ్చిపోయే రేణు కూడా ఇక్కడే ఉన్నాడు. కుర్రాళ్ళు కుర్రాళ్ళు రెక్కి ఉన్నోళ్ళు, కళలే లేనోళ్ళు, కవించే సోగాళ్ళు. కుర్రాళ్ళు కుర్రాళ్ళు రెక్కి ఉన్నోళ్ళు, కళలే లేనోళ్ళు, కవించే సోగాళ్ళు. ఆటగాళ్ళు పాటగాళ్ళు, అందమైన వేటగాళ్ళు, హద్దులేవి లేని వాళ్ళు, ఆవేశం ఉన్న వాళ్ళు. తారారీ కుర్రాళ్ళు కుర్రాళ్ళు వెర్రెక్కి ఉన్నోళ్ళు, కళ్ళలే లేనోళ్ళు, కవించే సోగాళ్ళు.
నీతులు చెప్పే ముసలాళ్ళు, నిన్న మొన్నటి కుర్రాళ్ళు, దూలిపెయ్యనాటి బూజులు, మనదే ముందున్న రోజులు, తెంచేసే ఈ పాత సంకెళ్ళు, మనుషులే మన నేస్తాలు. కమన్ క్లాప్స్. సార్ మీరు కూడా ప్లీజ్. మనసులే మన కోవెళ్ళు, ఎవ్రీబాడీ. మనుషులే మన నేస్తాలు, మనసులే మన కోవెళ్ళు, మనకు మనమే దేవుళ్ళు, మార్చిరాయి శాస్త్రాలు. ఆటగాళ్ళు పటగాళ్ళు, అందమైన వెటగాళ్ళు, హద్దులేవి లేని వాళ్ళు, ఆవేశం ఉన్నవాళ్ళు, తారారీ. కుర్రాళ్ళు కుర్రాళ్ళు వెర్రెక్కి ఉన్నోళ్ళు, కళ్ళాలే లేనోళ్ళు, కవించే సోగాళ్ళు. Come on everybody, join together, come on. Judges over to you. చరణ్ Sir. దుమ్ము దుమారం రేణు కుమారం. కంటెస్టెంట్లకి ఒక విధమైన బెరుకు ఉంటుంది. అది ఎటువంటి షో అయినా సరే, అది బాంబేలో జరిగినా, హైదరాబాద్లో జరిగినా, సార్ కొచ్చిన్లో జరిగిన రియాలిటీ షో అంటేనే కంటెస్టెంట్లు కొంచెం బెరుగ్గా ఉండాలి అన్నది ఒక గ్రామర్. వాళ్ళు బెరుకు లేకపోయినా కూడా బెరుకు నటించాలి. అట్లాంటిది నువ్వు డైలాగులు చెప్పడం, ఇటువంటి పాట సెలెక్ట్ చేసుకుని విపరీతంగా పాడడం, హ్యాపీగా మమ్మల్ని కూడా చప్పట్లు కొట్టమంటాం, చాలా అద్భుతంగా ఉందమ్మా నీది. నువ్వు ఫస్ట్ సింగర్కి ఉండాల్సిన కాన్ఫిడెన్స్ అన్నది విపరీతంగా 200% ఉంటుంది నీలో. థ్యాంక్ యూ సార్. చంద్రబోస్ గారు, ఎంత కుర్రాళ్ళు అయినా సరే కుర్రాళ్ళు చేయలేని పని ఒకటి ఉందండి. కుర్రాళ్ళు కంటెస్టెంట్లుగా ఉండగలరు కానీ జడ్జిలుగా ఉండలేరు. దానికంటూ ఒక వయసు కావాలి. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే నెక్స్ట్ ఎపిసోడ్కి వచ్చే లోపల మనల్ని పొగుడుతూ, మనల్ని అంటే ముసలాళ్ళు ముసలాళ్ళు అని పొగుడుతూ ఒక పాట రాయాలి. ముందు చూపు ఉన్నవాళ్ళు, మార్కులెన్ను వేసేవాళ్ళు. ఆ పాట కూడా మనం పాడుకుందాం. సార్ నన్ను కూడా కలిపేశారా? నువ్వు కాదులే, లెజెండ్ కేటగిరీలో ఉన్నారండి ఆవిడ. కాదు, శాశ్వత కుర్రాళ్ళలోకి వస్తావు నువ్వు. రేణుకుమార్ పాడడం పక్కన పెట్టేద్దాం, ఇది వేరేలా చెప్పాలి అంటే ఏం చేస్తావు? వేరేలా చెప్పడం అంటే మీ పర్మిషన్తో చూపిస్తాను మేడం. ఆ? అంటే వేరేలా అంటే కొంచెం చనువిస్తే అంతే. ఓకే, అర్థమైంది. అంటే అలాగే కాదు మేడం, అంటే పాడేశాను కదా ఒకసారి. ఏదైతే నేను చూసుకుంటా పో. కుర్రాళ్ళు కుర్రాళ్ళు రెక్కి ఉన్నోళ్ళు, కళ్ళాలే లేనోళ్ళు, కవించే సోగాళ్ళు. కుర్రాళ్ళు కుర్రాళ్ళు రెక్కి ఉన్నోళ్ళు, కళ్ళాలే లేనోళ్ళు, కవించే సోగాళ్ళు. ఆటగాళ్ళు పాటగాళ్ళు, అందమైన రేణు సార్. బ్రహ్మాండం. అసలు ఆ చిన్న మూమెంట్, లెగ్ మూమెంట్ చూసి ఏంటి అందమైన అనుభవం, సినిమాలో మైకేల్ జాక్సన్ యాక్ట్ చేశాడు అన్నట్టుగా అద్భుతంగా చేశావు. థ్యాంక్ యూ. నాకేమనిపించిందంటే అసలు ఈ పాట విడుదలైన సంవత్సరం 79లో విడుదలైంది ఈ సినిమా. అప్పటి నుండి చాలా వేదికల మీద చాలా మంది గాయకులు పాటలు పాడుతూనే ఉన్నారు. ఈ పాట అందరూ ముసలాళ్ళు అయిపోయారు కానీ ఈ పాట మాత్రం ఇంకా కుర్రగానే ఉంది. అంటే కుర్రవాడు అనిపించుకోవడానికి ఈ పాట ఖచ్చితంగా పాడాలి. కేరవాడు గారి దృష్టిలో పడ్డావు నువ్వు రేణు. సార్ రేణు కుమారం, దుమ్ము దుమారం, నీదే టుడే టుమారం, గుర్తుపెట్టుకో. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కంటెస్టెంట్ ఏవి చూసేద్దాం. ఏవి ప్లీజ్. అందరికీ హాయ్ అండి, నా పేరు ప్రణీత. నన్ను మీరు పాడతా తీయగాలో ముందే చూసుంటారు. నాకు 5 years ఉన్నప్పుడు నా ఫస్ట్ టీవీ అపియరెన్స్ ఇచ్చాను. 2011లో బాలు గారు ఉన్నప్పుడు నేను పాడతా తీయగాలో పాడాను. అదే టైంలో మ్యూజిక్ కంటిన్యూ చేస్తూ ఉండగా నాకు మ్యారేజ్ అయింది December 2023లో. పాలకోడేటి ప్రణీతగా పెళ్లికి ముందు ఎంత ఎంకరేజ్మెంట్ నాకు ఉండేదో, పెళ్లి తర్వాత నందిగామ ప్రణీతగా కూడా నాకు అంతే ఎంకరేజ్మెంట్ ఉందని నేను ఎంతో గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను. ఇప్పుడు నా సపోర్ట్ అంతా డబుల్ అయిపోయింది. సో ఆ డబుల్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ప్లస్ ఎక్స్ట్రా ప్రాక్టీస్తో, ఎక్స్ట్రా కాన్ఫిడెన్స్తో
నేను మీ అందరి ముందుకి ఇప్పుడు సిల్వర్ జూబ్లీ సందర్భంగా పాడతా తీయగా మహాసంగ్రామంలోకి మళ్ళీ మీ ముందుకి రాబోతున్నాను. సుమం ప్రతి సుమం సుమం వనం ప్రతి వనం వనం సుమం ప్రతి సుమం సుమం వనం ప్రతి వనం వనం జగం అణు అణువున కలకలలం భానోదయానా చంద్రోదయాలో సుమం ప్రతి సుమం సుమం వనం ప్రతి వనం వనం హం హా 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 వేణువా వేణియా ఏవిటి రాగము వేణువా వేణియా ఏవిటి రాగము అచంచలం సుఖం మధుర మధురం మయం హృదం తరం గిరిజ సురతం ఈ వేళలో రాగోల్లసాలో ఈ వేళలో రాగోల్లసాలు కాదు మనసా ప్రేమ మహిమ నాద హృదయం భానోదయానా చంద్రోదయాలో సుమం ప్రతి సుమం సుమం వనం ప్రతి వనం వనం సుమం ప్రతి సుమం సుమం వనం ప్రతి వనం వనం జగం అణు అణువున కలకలలం భానోదయానా చంద్రోదయాలో సుమం ప్రతి సుమం సుమం వనం ప్రతి వనం వనం జడ్జెస్, ఓవర్ టు యు. ప్రణీత. హాయ్ ప్రణీత, వెల్కమ్ బ్యాక్. హలో మ్యామ్, థ్యాంక్ యూ. ఎలా ఉన్నావు? చాలా బాగున్నాను. అప్పటికి ఇప్పటికి ఏంటి డెవలప్మెంట్స్? పెళ్ళి, కంగ్రాచులేషన్స్. ఇంకా సింగింగ్ వైజ్ వస్తే నన్ను నేను ఇంకా కొంచెం అబ్జర్వ్ చేసుకున్నాను. దాని నుంచి ఇంకొంచెం నేర్చుకొని ఇంకా ఇంప్రూవ్ అయ్యి ఇంకొంచెం కాన్ఫిడెన్స్తో వచ్చానని అనుకుంటున్నాను. సో కాన్ఫిడెన్స్ ఇస్ ద కీ. ఎస్ మ్యామ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ సాంగ్ పాడావు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. ప్రణీత కదమ్మా. అవును సార్. ఒక సినిమా ద్వారా పరిచయం వాళ్ళని ఆ సినిమా పేరు ఇంటి పేరు అవుతుంది. సాక్షి రంగారావు గారు అంటారు, విన్నాగా. అట్లాగే అదే సంప్రదాయం ఒక పాట సూపర్ హిట్ అయిన సింగర్లు ఉంటారు, ఆ పాట పేరుతో ఆ సింగర్ని ఐడెంటిఫై చేసి పలానా పాట పాడిన ఆ సింగర్ని పిలిపించండి అంటుంటారు. సో అంటే అది వాళ్ళ ఇంటి పేరు అవుతుంది. ఎందుకు చెప్తున్నానంటే పెళ్లి కాకముందర ఇంటి పేరుని, పెళ్ళైన తర్వాత ఇంటి పేరుని కూడా అదే సగర్వంగా నువ్వు అంతే దాన్ని గౌరవించి నువ్వు చెప్పుకున్న విధానానికి నీకు ఇంకా ఇంకా ఇంటి పేర్లు రావాలని నేను ఆకాంక్షిస్తున్నాను. అంటే హిట్ అయ్యే పాటలని, ఏ పాట పాడినా దానికి ఒక ఆ పాట నీకు ఇంటి పేరు అవుతుంది. ఆ ఇంటి పేరు ఫిక్స్డ్గా ఉండకుండా ఇంకా ఎక్కువ రావాలని చెప్పి ఆశిస్తున్నాను. నువ్వు చరణం పాడినప్పుడు స్వరజ్ఞానం ఉందేమో, నువ్వు కంపోజ్ చేస్తావు నువ్వు? అవును సార్. అంటే నీకు స్వరాలు డీకోడ్ చేస్తావా? చేస్తాను సార్.
నా 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 అదేంటి స్వరం? సా ఓకే. ఆ ఫస్ట్ లైన్కి స్వరం ఎట్లాగా? మా పా పా కాదమ్మా. నిసా సస నిసా నిప. ఓకే, అదేమి స్వరజ్ఞానం ఉండాలని మస్ట్ ఏం కాదు, అదేం రూల్ ఏం కాదు, కానీ ఉంటే ఇంకొంచెం మంచిది. మంచి బలవంతుడి దగ్గర రివాల్వర్ ఉన్నట్టు, అర్థమైందా? రివాల్వర్ ఎక్స్ట్రా ఎసెట్ బలవంతుడికి, బలహీనుడికి కూడా ఎసెటే అది. ఇప్పుడు నా 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 పా మా గమ పద పమ అంటే తప్పు పాడావు ఫస్ట్ చరణం, అంతేగా? అది నువ్వు అవేర్గా ఉన్నావు, టెన్షన్లో వచ్చింది. రెండో లైన్ మళ్ళీ సరిదిద్దుకున్నావు, కానీ టెన్షన్ కంటిన్యూ అయిపోయింది. అది ఎవరన్నా గుర్తించారా లేదా అని కంటిన్యూ అయిపోయి ఆ నరే అక్కడ కొంచెం టెన్షన్ తెలిసింది. మళ్ళీ కొంచెం కంట్రోల్ చేసుకుని దరే రా అక్కడ నుంచి మళ్ళీ సర్దుకున్నావు. ఇదంతా కరెక్టేనా నేను చెప్పేది? కరెక్టే సార్. ఆల్ ద బెస్ట్ అమ్మా, గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రణీత నమస్తే సార్. నమస్తే, చాలా బాగా పాడావు. నువ్వు పాడతాతే ఎప్పుడు? సిరీస్ 19లో పాడాను సార్. 19 నుంచి 25 చాలా మార్పులు వచ్చాయి, చాలా మార్పులు నేను గమనించాను కూడా. చాలా బాగా పాడావు. 2 పాటలు రికార్డ్ చేయాలన్నమాట ఇళయరాజా గారు ఈ సినిమాకి. చేస్తున్నప్పుడు ఒక పాట డ్యూయట్, ఒక పాట సోలో. ఈ రోజు డ్యూయట్ రికార్డ్ చేద్దాం అనుకుని బాలు గారికి జానకమ్మ గారికి ప్రోగ్రామ్ చెప్పిన తర్వాత ఇళయరాజా గారు మనసు మారి డ్యూయట్ వద్దు సోలో రికార్డ్ చేద్దాం అనుకున్నారు. సోలో ఇంకా లిరిక్స్ రెడీ అవ్వలేదు. అప్పటికప్పుడు వంశీ గారి స్నేహితుడు నాయని కృష్ణమూర్తి గారు పక్కనే ఉంటే ఆయన చేత పాట రాయిస్తున్నారు. ఈలో బాలుగారు జానకమ్మ వస్తున్నారు. వాళ్ళని డ్యూయట్ కోసం పిలిచారు, కానీ ఇక్కడ సోలో రికార్డ్ చేయబోతున్నారు. ఏం చేద్దామని ఆలోచించి మరి జానకమ్మ గారు కూడా వస్తున్నారు కదని చెప్పి జానకమ్మ గారి చేత ఈ పాటలో హమ్మింగ్స్ పాడించారు. నాయని కృష్ణమూర్తి గారు చాలా మంచి సాహితీవేత్త. ఆంధ్రం, మహాభారతం, రామాయణాన్ని, భాగవతాన్ని తెలుగులోకి ఆయనదైన శైలిలో అనువదించారు. తర్వాత విజయ అని ఒక పత్రిక వచ్చి ఉండేది ఆ మధ్య, దానికి ఇన్ఛార్జ్ ఎడిటర్ కూడా పనిచేస్తారు నాయని కృష్ణమూర్తి గారు. ఇంకొక పాట రాశారు, అది పాట విడుదల కాలేదు, గాలికొండ రైల్వేపురం గేట్, దాంట్లో ఒక పాట రాశారు. దాన్ని లతా మంగేష్కర్ గారు పాడారు, కానీ ఆ పాట ఇంకా విడుదలకు నోచుకోలేదు. అది చాలా బాగా పాడావమ్మా నువ్వు. థ్యాంక్ యూ సార్. ప్రణీత, ఆల్ ద బెస్ట్ టు యూ. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ కంటెస్టెంట్ గురించి ఒక చిన్న ఏవి చూద్దాం. ఏవి ప్లీజ్. అందరికీ నమస్కారం. నా పేరు కార్తికేయ అవసరాల. నేను చాలా చిన్నప్పటి నుంచే సంగీతం నేర్చుకోవడం ప్రారంభించాను. నా సంగీతం నేర్చుకోవడం ప్రారంభించడానికి ముఖ్య కారణం మా పేరెంట్స్, మా అమ్మ నాన్న. నేను 2017లో పాడతా తీగాలో పిల్లల సిరీస్లో పాడాను. అప్పుడు ఎస్పి బాలు గారిని ఫస్ట్ టైం చూడడం చాలా ఆనందంగా అనిపించింది. నాకు సంగీతంతో పాటు సంగీతంలో నేను పియానో వాయించడం మరియు గిటార్ వాయించడం కూడా నేర్చుకుంటున్నాను. నాకు సంగీతంతో పాటు నాకు చాలా ఇష్టమైన హాబీ ఏంటంటే అది క్రికెట్. సో క్రికెట్ నేను చాలా చూస్తాను, క్రికెట్ చాలా ఆడతాను కూడా. 2017 పాడతా తీగాలో పాడిన తర్వాత మళ్ళీ పాడతా తీగ సిల్వర్ జూబ్లీ సీజన్లో పాడే అవకాశం వచ్చినందుకు నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. వెయ్యిన్నొక్క జిల్లాల వరకు వింటున్నాము నీ కీర్తినే, ముల్లోకాల ఏ మూల విన్నా నీ అందాల సంకీర్తనే. హంపీలోని శిల్పాలకి, ఎల్లోరాల నాట్యాలకి నువ్వే మోడల్ అయ్యావు ఏమో వయ్యారి. వెయ్యిన్నొక్క జిల్లాల వరకు వింటున్నాము నీ కీర్తినే, ముల్లోకాల ఏ మూల విన్నా నీ అందాల సంకీర్తనే. చక్ చక్ చాంగ్ జక్ చాంగ్ జక్ చాంగ్ జక్ చక్ చక్ చా చాంగ్ జక్ చా చాంగ్ జక్ చా
చూసాని వారిదంతా అవకతవక టేస్ట్ కనుక వెళ్ళిపోయని చల్లగా ప్రవరుడు అయ్యయ్యో వరుధిని కాక నిన్నే వలేసుంటే కళ్ళు చెదిరి విడిచిపెట్టునా భామిని బ్రాహ్మణుడు ఒక్కసారి నిన్ను చూస్తే రెప్ప వెయ్యలేరు ఎవరు కాపురాలు గంగ కొదిలి వెంట పడతారే అరెరెరెరే ఒక్కసారి నిన్ను చూస్తే రెప్ప వెయ్యలేరు ఎవరు కాపురాలు గంగ కొదిలి వెంట పడతారే ముసలాడి ముడతలకైనా కసిరే పగల దిక్కునా వెళ్ళి నొక్క జిల్లాల వరకు వింటున్నాము నీ కీర్తినే ముల్లోకాల ఏ మూల విన్నా నీ అందాల సంకీర్తనే హంపీలోని శిల్పాలకి ఎల్లోరాల నాట్యాలకి నువ్వే మోడలయ్యావు ఏమో వయ్యారి అరెరెరెరెరె వెయ్యి నొక్క జిల్లాల వరకు వింటున్నాము నీ కీర్తినే షబ్బరి బరి పాప పాప తగు తగు దాద తగు దాద దే జడ్జెస్ కార్తికేయ 6వ తరగతి చదువుతున్న అనిరుద్ధ్లా ఉన్నావు. చాలా బాగుంది నీ స్టైల్, నీ ప్రెజెంటేషన్, ఎవ్రీథింగ్ ఈజ్ అమేజింగ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. కార్తికేయ నమస్తే సార్. చాలా బాగా పాడావు. నిన్ను రీల్స్లో చూస్తుంటాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ కదా? అవును సార్. చాలా చాలా పాపులర్ నువ్వు రీల్స్లో. బాగా పాడావు. ముఖ్యంగా అంటే ఈ పాటలో చెప్పాల్సింది జిగి బిగి రెండు సమపాళలు ఉన్నాయి. బిగి అంటే ఆ పట్టు, జిగి అంటే ఆ మెరుపు, రెండు కూడా ఉన్నాయి. శాస్త్రి గారు ఒక సందర్భంలో చెప్పారు నాకేంటంటే కోదండరామరెడ్డి గారికి ఆయన పాటలు రాసినప్పుడు కోదండరామరెడ్డి గారు ఒక పట్టాన అంటే ఆయనకు నచ్చదు, దాదాపు 10-15 వర్షన్స్ రాస్తే కానీ నచ్చదు. కానీ ఈ పాట మాత్రం మొదటి వర్షన్ రాసిన వెంటనే కోదండరామరెడ్డి గారికి నచ్చి ఇంతకంటే ఎక్కువగా ఏం అడగాలి మిమ్మల్ని, అన్నీ రాశారని చెప్పేసి మొదటి వర్షనే ఓకే చేశారంట. అంత అంటే మొదటి పాటలోనే మందని పడగొట్టావు. చాలా బాగా పాడావు. ధన్యవాదాలు. కార్తికేయ, సునీత్ గారు నిన్ను ఎందుకైతే అన్నారో ఏంటి 7వ క్లాస్ చదువుతున్నా 6వ తరగతి చదువుతున్న అనిరుద్ధ్ అంటే మన మ్యూజిక్ డైరెక్టర్. సో ఆవిడ ఎందుకైతే అన్నారో నువ్వు మ్యూజిక్ డైరెక్షన్ ట్రై చేయమ్మా. తప్పకుండా ఉందా ఉద్దేశం ఉందా? ఉంది సార్, ఉంది సార్. ఎందుకంటే నీకు సింగింగ్ కంటే కూడా అదే కలిసి వస్తాను నాకు గట్టి నమ్మకం. ధన్యవాదాలు సార్. ఏదో ఒక అమ్మాయి పేరు, 3 అక్షరాల అమ్మాయి పేరు చెప్పు. సునీత సార్. సునీత అన్నావు కదా, సునీతని ఆ 3 అక్షరాలని పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ తెలుసు కదా? అవును సార్, తెలుసు. ఎన్ని వస్తాయి అందులోంచి పేర్లు? సునీత 3 అక్షరాలు. సుతని. అవును సార్. ఇంకా చెప్పు. రెండోది సుతని. అవును సార్, సుతని. నీతసు. 36 సార్, 36 వస్తాయి సార్. కాదు, నీతసు. అవును, నీతసు. తర్వాత ఒకటి చెప్పు, ఏదన్నా పేరు చెప్పు. 9 వస్తాయి అనుకుంటా సార్. పేరు చెప్పు ఏదన్నా. తనీసు. తనీసు. నాకు తనీసు నచ్చింది. ఎవరు చరణా? తనీసు నచ్చింది నాకు. తనీసు అంతేనా? 4. నీ సుత కూడా వస్తుంది. నీ సుత అంటే ఓకే, నీ కూతురు అని. అవును సార్. ఓకే, తర్వాత అంతేగా. తసుని కూడా తసుని. వస్తుంది సార్. విషయానికి వస్తా ఏంటంటే మ్యూజిక్ ఈజ్ నథింగ్ బట్ పెర్మిటేషన్ అండ్ కాంబినేషన్స్. ఎస్ సార్. మ్యూజిక్కి సైన్స్కి మ్యాథ్స్కి అంత చాలా పెద్ద సంబంధం ఉంది. నీకు పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అంటే తెలుసు కాబట్టి స్వరాలతో కూడా అట్లాగే కాంబినేషన్స్ మార్చే కొద్దీ కొత్త కొత్త ట్యూన్స్ వస్తాయి. సో నీకు ఆల్రెడీ నీకు మ్యాథ్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి, నీకు మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి రెండు కూడా పరస్పరం కాంప్లిమెంట్ చేస్తాయి. సో అందుకనే యూ కెన్ ట్రై యువర్ లక్ ఇన్ మ్యూజిక్ డైరెక్షన్, కంపోజింగ్లో. తప్పకుండా సార్. అలా చెప్పి నువ్వు పాటలు పాడడం మానేయక్కర్లేదు. ఆల్ ద బెస్ట్ కార్తికేయ. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ కంటెస్టెంట్ రాబోయే ముందు నేను ఒక స్పెషల్ గెస్ట్ని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేయబోతున్నానండి. కొత్త కథల్ని ఎంచుకుంటూ, కొత్త ధనాన్ని కోరుకుంటూ, తనదైన మార్క్ యాక్టింగ్తో ప్రేక్షకులకి దగ్గరై ఇప్పుడు దిల్రుబా అంటూ వచ్చేస్తున్నారు. పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ మిస్టర్ కిరణ్ అబ్బవరం. దర్శన దర్శన తన దర్శనానికి ఇంకా ఎన్నాళ్ళు కన్నీళ్ళతో ఉండాలిలా, కట్టుకోవడం కాదే నా వల్ల వయ్యారి. కిరణ్ గారు, చాలా సంతోషం మీరు పాడతా తీగ వేదిక మీకు రావడం అన్నది. నిజంగా వీఆర్ వెరీ హ్యాపీ. అది వీఆర్ సెలబ్రేటింగ్ సిల్వర్ జూబ్లీ ఈ సీజన్. ఆ సెలబ్రేషన్స్ లో కూడా మీరు ఒక భాగంగా ఉన్నారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. మీ సినిమాల్లో పాటలు బాగా ఉంటాయి కదండి, మీ సాంగ్స్ అన్ని మంచి పెద్ద హిట్ అవుతాయని చెప్తూ
చెప్తూ ఉంటారు అందరూ. అదృష్టవశాత్తు బాగానే ఉన్నాయి సార్. బాగున్నాయండి. ఒకసారి జడ్జెస్ సునీత మ్యామ్, కిరణ్ గారు. Of course, he's a rising star. And Thank you, also, ఈ మధ్య కాలంలో కా అనే మూవీ వచ్చి ఎంత సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో అందరికీ తెలుసు. అండ్ తన కెరీర్ స్టార్ట్ అవ్వడమే ఎస్ఆర్ కళ్యాణ మండపం అనే సినిమా టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అయింది. సో అలాంటి స్టార్ట్ ఒక హీరోకి, ఒక కొత్త హీరోకి రావటం అనేది ఈ రోజుల్లో సామాన్యమైన విషయం కాదు. తను ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా తన కోసం తన కెరీర్ క్రియేట్ చేసుకొని, నాట్ ఎ జోక్, సామాన్యమైన విషయం కాదు. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ we are all really proud of you, Andy. థ్యాంక్ యూ సో మచ్. నేను పీవీఆర్ థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నేను మా ఆవిడ 3 సినిమాలు వచ్చాయి అప్పుడు. లక్కీ భాస్కర్, అమరన్, కా 3 సినిమాలు చూశాను నేను. కా చూస్తున్నప్పుడు నేను మా ఆవిడ చూస్తున్నప్పుడు వెనకాల నుంచి కుర్రాళ్ళందరూ అరుస్తున్నారు అనమాట. ఓ అబ్బవరం నీకోసం భీమవరం వచ్చామని అంటున్నారు. నాకైతే అసలు ఎంత ఆనందం కలిగిందో. అంటే మీకు కాల్ చేసి చెప్పాను ఎంత బాగుంది సినిమా, చాలాసేపు మాట్లాడాను. కానీ అప్పుడు ఒక విషయం మర్చిపోయాను. ఇప్పుడు ఈ సందర్భంలో అది చెప్దాం అనుకుంటున్నాను. ఏంటంటే కొన్నిసార్లు విశ్వాసం అనేది వాస్తవాన్ని మార్చేస్తుంది. మీ మీద మీరు పెట్టుకున్న విశ్వాసం, మీ కథల మీద మీరు నిలిపిన విశ్వాసం ఎన్నో వాస్తవాల్ని మార్చింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ కిరణ్ ఈ షోకి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. నేను చరణ్, ఇప్పుడు ప్రతి వారం రకరకాల ప్లాట్ఫామ్స్లో, ఓటీటీలో కానీ, యూట్యూబ్లో కానీ, స్ట్రైట్గా థియేటర్స్లో కానీ కొన్ని వందలు కూడా కాదు, వేల సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. కొన్ని ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్ అన్నీ కూడా పెట్టుకుంటాయి. సో అన్నీ మనం జీవితంలో చూసి మనం కవర్ చేయలేం. జనాలు ఏం చేస్తారంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళు బాగుంది చూడమని రికమెండ్ చేసిన, లేదా రివ్యూస్ని బట్టి ఏదో ఒక పారామీటర్, ఒక గైడ్ లైన్తో చూస్తుంటారు సినిమాలు. నేనేంటంటే మా తమ్ముడు ఉన్నాడు కాంచి, తను చూడమంటే నేను సినిమా చూస్తా. ఎందుకంటే నా పనిలో నేను బిజీగా ఉంటాను కదా. సో తన రికమెండేషన్ తీసుకుని ఓహో ఈ సినిమా చూడొచ్చా అని అడుగుతాను. నాకు నచ్చింది కానీ నీకు నచ్చదులే నువ్వు చూడొద్దు అంటాడు ఒక్కోసారి. ఎందుకంటే నా టేస్ట్ తనకి పెర్ఫెక్ట్గా తెలుసు. సో అట్లాంటి మా తమ్ముడు కా సినిమా చూడు మిస్ అవ్వకుండా అన్నాడు. ఇంకా చూడలేదు, మా అసిస్టెంట్ని డౌన్లోడ్ చేసి పెట్టమన్నాను. ఇది దీంట్లో థియేటర్స్లో లేదు, ఇప్పుడు ఈటీవీ విన్లో డౌన్లోడ్ చేశారు. సో అది చూడడం అనేది నా టు డూ లిస్ట్లో ఎప్పటి నుంచో వెళ్తూ ఉంది. ఇక్కడ బిజీగా ఉండి చూడలేదు. బట్ ఆ క్యూరియాసిటీ అలా మెయింటైన్ అవుతుంది. చూసిన తర్వాత డెఫినెట్గా ఫోన్ చేసి నా ఫీడ్బ్యాక్ ఇస్తాను. నా ఫీడ్బ్యాక్ అవసరం లేదు యాక్చువల్గా ఆ సినిమాకి ఇప్పుడు. బట్ స్టిల్ నేనేం ఫీల్ అయిందో నేను చెప్పాలి కాబట్టి ఐ విల్ డెఫినెట్లీ, అది నా చూడడం అనేది నా ఇమ్మీడియట్ కార్యక్రమాల్లో అదొకటి. చూడాలి అని చెప్పి నోట్ చేసి పెట్టుకున్నా. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కిరణ్. థ్యాంక్ యూ సో మచ్. మీరు బాగా పాడతారని కూడా విన్నాను. సో మనం ఈ కార్యక్రమంలో మీరు అది కూడా మీరు సార్ అదొక్కటి, అంటే పేరు బాగా పాడుతా తీగాను సార్. నేను పాడితే చేదుగా అయిపోద్ది నిజంగా, అదొక్కటి రాదు. వీళ్ళ ముందంటే షూర్ అయిపోతుంది సార్. ముందే రిక్వెస్ట్ చేస్తున్నాను, క్షమించండి, అది ఖచ్చితంగా బాగోదు. బట్ ఇక్కడికి వచ్చిన నాకు గుర్తుండిపోవడానికి ఏదో రెండు మాటలు, అదే పాట అని చెప్పను కానీ 2 అయితే అలా పాడతాను. అది పాటలో వస్తే వెరీ హ్యాపీ. ఇప్పుడే పాడేస్తారా, లేకపోతే ఒక 2 పర్ఫార్మెన్సెస్ చూసిన తర్వాత మీరు పాడతారా? అంత అవకాశం ఇస్తారంటే ఇంకా థ్యాంక్స్. అప్పటికి సెటిల్ డౌన్. ఇక్కడ మీకు ఇంకొక సీట్ ఉంది, మీరు కూర్చొని మీరు పిల్లలు పాడేది మీరు ఎంజాయ్ చేయొచ్చు. షూర్ సార్. థ్యాంక్ యూ. ఈ లోపు ఏ పాట అనేది డిసైడ్ చేసుకొని మీరు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ us. కిరణ్ గారు, మా పిల్లలకి చాలా డౌట్లు ఏవో ఉన్నాయంట, మిమ్మల్ని అడగాలనుకుంటున్నారు. ప్లీజ్ ఇఫ్ యూ డోంట్ మైండ్. ప్లీజ్ సార్, ప్లీజ్. హలో సార్. హాయ్ అమ్మా. హాయ్. మీ మూవీ పేరు దిల్రుబా. మీ లైఫ్ లో దిల్రుబా ఎవరు? ఉంది కదా మన పెళ్ళం రహస్య. ఎలా అనుకున్నారు షీ ఈస్ ద వన్ అని? ఎప్పుడు అనిపించింది మీకు? అంటే బేసిక్గా ఎప్పుడైనా నేను ఇంటర్మీడియట్లో బీటెక్లో ఉన్నప్పుడు లవ్ అట్ ఫస్ట్ సైట్ అని ఎవరైనా చెప్తుంటే బాగా తిట్టుకునేవాడిని. రాజావారి రాణి గారు మూవీ షూట్ చేస్తున్నప్పుడు ఫస్ట్ డే ఫస్ట్ షాట్ మా ఇద్దరు ఇంటరాక్షన్ అయినప్పుడు ఏదో తెలియని ఒక వైబ్, అదే 6 years తర్వాత పెళ్లిలా కన్వర్ట్ అయింది. కంగ్రాచులేషన్స్ సార్. మీరు పాడతా తీయగాకి వచ్చారు కదా, సో మీ లైఫ్లో తీయగా ఉన్న మూమెంట్ ఏంటి? నా ఫస్ట్ ఫిలిం రిలీజ్ అమ్మ. అంటే ఎప్పటికైనా నేను నా సినిమా మా ఊర్లో ఉన్నప్పుడు నా వాల్ పోస్టర్ ఏదైనా గోడ మీద అందరు హీరోలు చూస్తూ ఉంటాం కదా, ఒకసారి చూడాలనుకున్నాను. నా రాజావారి రాణి గారు November 29th, 2019 ఆ రోజు చాలా ప్రశాంతంగా హ్యాపీగా నిద్రపోయాను. అది తీయగా మూమెంట్. నెక్స్ట్ కంటెస్టెంట్ గురించి ఒక చిన్న ఏవి చూసేద్దాము. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీధృతి దువ్వూరి. నేను పాడతా తీయగా 13th సీరీస్లో పాడాను. ఇప్పుడు మళ్ళీ మీ ముందరికి రాబోతున్నాను.
నేను చిన్నప్పుడు నాకు 2 years ఉన్నప్పటి నుంచి మా అమ్మగారి ఇంట్రెస్ట్ వల్ల నన్ను మ్యూజిక్ క్లాసెస్లో జాయిన్ చేశారు. నేను ఫస్ట్ మొట్టమొదటగా మా అమ్మగారు నాకు వినిపించి నేర్పించిన పాట అంటే ఒక అన్నమాచార్య కీర్తన అన్ని మంత్రములు ఏంది. అది నేను 2 ఏళ్ల వయసులో పాడాను. మా అమ్మ డ్రీమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్నప్పటి నుంచి పాడతా తీగలో పాడాలని, నేను పాడతా తీగలో పాడాలని చూడాలని. అండ్ చిన్నప్పుడు పాడాక మా అమ్మకి ఇంకేదో డిస్సాటిస్ఫాక్షన్, ఇంకొంచెం పెద్దగా అయ్యావు కదా ఇంకోసారి పాడితే బాగుండు అని ఆ ఫీలింగ్ ఉండేది. అలాంటిది ఇప్పుడు మళ్ళీ ఈటీవీ పాడతా తీగ సిల్వర్ జూబ్లీ 25 years మళ్ళీ జరుపుకుంటుంది పాడతా తీగ. సో ఆ సీజన్లో నేను పాడడము, నన్ను ఎంచుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. మీకు ఒక క్విక్ క్వశ్చన్ సార్. సార్ ఈ పాట ఏ చిత్రం నుంచి వచ్చింది? ఘర్షణ సార్. వావ్, 2 ఘర్షణలు ఉన్నాయి. మణిరత్నం గారి ఘర్షణ. ఎక్స్ట్రా. పాటలో హీరోయిన్ ఎవరు? అమల గారు సార్. బాత్ హై సార్, ఎక్స్ట్రాడినరీ. ఫైనల్ క్వశ్చన్ సార్, ఈ సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? ఇది ఈజీనే సార్, కొంచెం ఇళయరాజా గారు. క్యా బాత్ హై, ఎక్స్ట్రాడినరీ. జడ్జెస్, ఓవర్ టు యు. శ్రీధృతి, చాలా ఎమోషనల్ కనెక్షన్ ఉంది మాకు శ్రీధృతితో. ఐఎమ్ షూర్ సార్ కి కూడా అలాగే అనిపిస్తుందేమో. శ్రీధృతి మైక్ పట్టుకుంటే బాబోయ్ అలసిపోతుందేమో అన్నంత చిన్నప్పటి నుంచి పాడడం చూసాము. అండ్ నౌ అక్కడ నుంచోడమే కాకుండా ఇంత టఫ్ సాంగ్ పాడి అందరి మెప్పు పొందావు చూడు. ఐఎమ్ రియల్లీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఆల్ ది బెస్ట్ అండ్ వెల్కమ్. ధన్యవాదాలు. శ్రీధృతి, నీ ఉడతల బ్యాచ్లో ఒక కొడతావు కదా, అవును సార్. బాగా హైట్ పెరిగిపోయామ్మా. ఈ సంగీత రంగంలో కూడా అంత హైట్ పెరగాలని నేను కోరుకుంటున్నాను.
ధన్యవాదాలు. చక్కగా పాడావు. స్టార్టింగ్ నువ్వు టఫ్ సాంగ్ తో మొదలు పెట్టావు. దీంతో పోలిస్తే మిగతా ఈజీగా అనిపిస్తాను నీకు. ఇంకా స్విమ్మింగ్ పూల్ లో చూడు, ఒకసారి దూకితే మొత్తం అంతా చల్లబడిపోద్ది వాళ్ళు. అక్కడ నుంచి హ్యాపీగా ఉంటుంది. మంచి మంచి పాటలు సెలెక్ట్ చేసుకుని నువ్వేం చేస్తావంటే, నీ వాయిస్లో ఒక తెలియనటువంటి లేతదనం ఉంది. దాన్ని కాంపెన్సేట్ చేసే విధంగా నువ్వు ప్రతి ఎపిసోడ్లో ఒక పాటకి ఏ రకంగా సంబంధం లేని జానర్స్లో నువ్వు సెలెక్ట్ చేసుకుని నువ్వు పాడు. అది నా సూచన. ఓకే సార్. ఒక దాంట్లో ఫోక్ సాంగ్ అయితే, ఒక దాంట్లో వెస్ట్రన్, ఒక దాంట్లో ఇంకోటి ఫిలసాఫికల్, అలాగా రకరకాల నువ్వు పాటలు ట్రై చేయి. ఓకే సార్. గుర్తుపెట్టుకో, మర్చిపోద్దు. చూద్దాం, బాగా వస్తుంది. ఆల్ ది బెస్ట్ యూ. గాడ్ బ్లెస్. ధన్యవాదాలు సార్. శ్రీధృతి బాగా పాడావు. 90 పాళ్ళు బాగా పాడావు. 10 పాళ్ళు ఒక్కొక్క చోట కొంచెం నువ్వు మళ్ళీ సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది అనిపించింది నాకు. చాలా బాగా పాడావు మిగతా అన్ని చోట్ల. ఎక్కడంటే ఆకులపై రాళ్ళ తర్వాత వచ్చే అదంతా ఉంది కదా, ఆ రాగం ఎంత బాగా పాడతావు అనుకున్నా, నిజంగా అంత బాగా పాడావు. నా అంచనాలకు తగినట్టుగా పాడావు. ఆల్ ది బెస్ట్. వెల్కమ్ బ్యాక్ టు పాడుతా తీయగా. ధన్యవాదాలు సార్. హలో సార్. హాయ్ అమ్మా. హాయ్. ముందుగా కంగ్రాచులేషన్స్ సార్. దిల్రుబా మూవీ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అమ్మా. మీ లైఫ్లో నా లైఫ్లో కామన్ పాయింట్ ఉంది సార్. ఒక రోజు చాలా స్పెషల్ రోజు అనమాట మీ లైఫ్లో నా లైఫ్లో. అదే రోజు చెప్పాలి. నీ లైఫ్ లో స్పెషల్ ఏమిటో ఆయన ఎలా చెప్తారు నాన్న? అంటే 2024లో మీకు ఒక స్పెషల్ మూమెంట్, ఒక రోజు ఉంది. ఆగస్ట్ 22. అవును సార్, ఎగ్జాక్ట్లీ అదే రోజు నా పెళ్లి కూడా జరిగింది మీ సార్. పెళ్లి మా ఇద్దరం వారితో. ఒకే రోజు చేసుకున్నాం. అదే సార్, మీ లైఫ్లో మీ రాణి వారు వచ్చారు, మా లైఫ్లో మా రాజా వారు వచ్చారు. ఓ సూపర్. సార్, మా లాస్ట్ కంటెస్టెంట్ పాడబోయే ముందు మీరు ఒకసారి పాడేస్తే. అదే మళ్ళీ మర్చిపోతాను పాడడం. అదే అందుకనే. ఇంకెంత కాలం ఈ కాళ్ళ బేరం, ఆ బుంగము తెంటే బంగారం, ఏంటంత పంతం శాంతించు కొంచెం, ఇంకెంత కాలం ఈ బేరం, చంపొద్దే కారాలు నూరి, నీ వల్లే పోతోందే ప్రాణం పొలమారి, కన్నుల్లో నిండావే కన్యాకుమారి, కన్నెత్తి చూడు ఒక్కసారి, నీ అగ్గి పుల్లే అలా గీసినట్టు, కోపంగా చూడకే కొట్టినట్టు. అందరూ కోపంగా చూస్తున్నారు సార్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ అ గ్రేట్ స్పోర్ట్. యు ఆర్ అ వెరీ నైస్ స్పోర్ట్. అండ్ మీరు రావటం అనేది దే వర్ వెరీ హ్యాపీ. పాడుతా తీయగా ఈ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఫస్ట్ ఎపిసోడ్ కంప్లీట్ చేసుకున్నాము. మనకి ఇవాళ ఒక స్పెషల్ గెస్ట్ కూడా వచ్చారు. వారిని ఒకసారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. శ్రీ కిరణ్ గారు. ఎలా పాడుతున్నారు మా పిల్లలు? ఫస్ట్లీ వెరీ హ్యాపీ మీ అందరిని ఇక్కడ కలవడం, 2-3 పాటలు వినే అవకాశం దక్కడం. ప్రతి ఒక్కరికి ఆల్ ద బెస్ట్. పాడుతా తీయగా సిల్వర్ జూబ్లీ సీజన్ సెలబ్రేట్ చేసుకుంటున్నాము. వచ్చే వారం ఆ చిన్నారులు చక్రవర్తి గారి హిట్స్ తో మీ ముందుకు రాబోతున్నారు. అంతవరకు నేను మీ ఎస్పీ చరణ్. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి. పాడుతా తీయగా చల్లగా